హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, పొలిటికల్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు చెప్పాలి అని అనుకుంటున్నారని మేము విన్నాం సార్. సో ఎటువంటి అంశాలు ఇవాళ పొలిటికల్ గా జరుగుతున్నాయి, మీకు ఏంటి సార్ ఇంట్రెస్టింగ్ విషయం? ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ అయిన తర్వాత ఒక ఆంధ్రదేశానికి తర్వాత మన నాయకులకి ఒక మంచి అవకాశం వచ్చింది. ఒక సువర్ణ అవకాశం అన్నమాట. అవును. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి మోడీ ప్రభుత్వానికి ఒక ఆసరా కావాలి, ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ఇచ్చినటువంటి పార్టీ మన కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. కాబట్టి ఈ సపోర్ట్ ఉంటేనే ఆయనకి బలం, లేకపోతే ప్రభుత్వాన్ని నడపలేడు, గవర్నమెంట్ ఫామ్ చేయలేడు. అయితే ఇప్పుడు కీలకమైనటువంటి పొజిషన్లో మన చంద్రబాబు గారు ఉన్నాడు. ది సెకండ్ లార్జెస్ట్ పార్టీ పార్లమెంట్లో మనకి 21 మంది ఉన్నారు పార్లమెంటు సభ్యులు చేతిలో, చంద్రబాబు నాయుడు గారి చేతిలో. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని క్యాబినెట్లో చేరి మంచి మంత్రిత్వ శాఖలు కోరుకుని అందిపుచ్చుకొని తద్వారా మనకి రావాల్సినటువంటి సౌలభ్యాలు, వనరులు అవన్నీ తెప్పించుకోవటం, తర్వాత రాజధానిని బిల్డప్ చేసుకోవటం. రాజధాని చేయటానికి చాలా ఫండ్స్ కావాలి. సో రాజధాని నిర్మించుకోవటానికి, తర్వాత పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ నిధులతోనే చేస్తానంది. అదే కాకుండా ఎన్నో మనకి 5 ఏళ్లలో మనం చాలా నష్టపోయాం. తర్వాత పోయిన 5 ఏళ్లలో ఈ మోడీ అనేటటువంటి ఆయన ఏం చేశాడంటే పరిశ్రమలన్నీ, ఫ్యాక్టరీస్, పరిశ్రమలన్నీ తీసుకెళ్ళి వాళ్ళ స్టేట్లో పెట్టుకున్నాడు. మనకు రావాల్సినటువంటి, మనకు ఉండవలసినటువంటి స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేట్ పాలన చేయాలనేటటువంటి ఆలోచనకు వెళ్ళాడు. సో మనకు అన్ని గుజరాత్లో పెట్టుకున్నాడు. మనకు చాలా రావాల్సినవి చాలా నష్టపోయాం మనం. సో ఆ నష్టాన్ని పూడ్చుకోవటానికి ఒక మంచి అవకాశం వచ్చింది. సో మనకి తర్వాత ప్రత్యేక హోదా ఆ మెషతోనే విభేదించి బయటకు వచ్చాడు అప్పట్లో. ఇప్పుడు ప్రత్యేక హోదా అడగటానికి అవకాశం ఉంది, తర్వాత హక్కు కూడా ఉంది మనకి. తర్వాత మనకి తెలుగుదేశంలో క్యాబినెట్ ర్యాంకులో ఒక 2 మంత్రులు రావచ్చు, జనసేన ఒక మంత్రి రావచ్చు, బీజేపీకి ఎటాగు ఇస్తారు. కాబట్టి నంబర్ ఆఫ్ మినిస్టర్స్, క్యాబినెట్, తర్వాత సహాయ మంత్రులుగా కూడా వచ్చేటటువంటి ఒక 60 మంది మంత్రులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మోడీ ఏం చేస్తాడు తెలివిగా, మీకు స్పీకర్ ఇస్తాను, డిప్యూటీ స్పీకర్ ఇస్తాను అంటాడు. స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఏం చేస్తారు, వాళ్ళ సభలు నడపడమే. వాళ్ళ ద్వారా ఫండ్స్ మనకేమీ రావు కదా. సో ఒక మంచి మంత్రిత్వ శాఖ తీసుకుని ఆ శాఖ ద్వారా స్టేట్ రిలేటెడ్ శాఖలు తీసుకోవాలి మన వాళ్ళు. ఇప్పుడు తీర ప్రాంత అభివృద్ధి, మత్స్యశాఖ అట్లాంటిది, తర్వాత అగ్రికల్చర్ అని, ఫైనాన్స్ అని, తర్వాత ఇరిగేషన్ అని, ఇట్లాంటి శాఖలు తీసుకుని ఆ శాఖల్లో మన మంత్రులు కానీ పనిచేస్తే వాళ్ళ వల్ల మన స్టేట్కి లాభం కూరుతుంది. ఈ స్పీకరు, డిప్యూటీ స్పీకరు ఇట్లాంటివి తీసుకున్నందువల్ల సభలు నడపడం తప్పిస్తే వాళ్ళ ద్వారా మనకు ఉపయోగాలు జరిగేటటువంటి అవకాశం లేదు. తర్వాత మంచి మోజులో ఉన్నాడు మోడీ. పవన్ ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ తుఫాన్ అని అన్నాడు. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ కావాలి, తర్వాత తెలుగుదేశం చంద్రబాబు కావాలి. ఒకప్పుడు బాగా విమర్శించినటువంటి చంద్రబాబుతోని ఇప్పుడు చేతులు కలిపి భుజం మీద చేసి ఆలింగనం చేసుకుంటున్నాడు. సో అది రాజకీయం అనుకో. అయితే ఆ రాజకీయంలోనే మనం పొందాల్సినటువంటి లబ్ధి పొందాలి. నిజంగా చంద్రబాబు గారు తలుచుకుంటే మనం 5 ఏళ్లలో ఇంతకుముందు ఏ విధంగా ఎన్ని నష్టాలు పొందామో ఆ నష్టాలన్నింటినీ పూడ్చుకోవచ్చు. అసలు ఆయన చేస్తే ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్ది ఇప్పటి వరకు వచ్చినటువంటి ముఖ్యమంత్రుల కన్నా నంబర్ 1 ముఖ్యమంత్రి అనేటటువంటి పేరు తెచ్చుకోవటానికి ఒక మంచి అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. సో
ఇటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒకసారి మీటింగ్లో కూడా అన్నాడు, ఢిల్లీ వెళ్లే ముందు మీరు మారిన చంద్రబాబును చూస్తారని. అంటే ఇంతకు ముందులాగా కొన్ని పొరపాట్లు చేశాడు ఈయన. సో అటువంటి పొరపాట్లు చేయకుండా మనకి ఇప్పుడు మంచి బలం వచ్చింది. పార్లమెంట్లో సెకండ్ బిగ్గెస్ట్ పార్టీగా మనం ఉన్నాము. కాబట్టి మనం ఏమన్నా సాధించుకుంటాము అనేటటువంటి ఉద్దేశం అయి ఉండొచ్చు లోపల. సో మీరు మారిన మనిషిని చూస్తారు అని అన్నాడు. సో ఒక విలేకరు కూడా అడిగాడు, మీరేంటి ఏం చేయబోతున్నారు అని అంటే, ప్రశ్న అడిగేసరికి యు ఆర్ వెరీ లౌడ్, మీరు చాలా గట్టిగా అడుగుతున్నారు. నేను ఢిల్లీ వెళుతున్నాను, మోడీని కలుస్తాను, తర్వాత వచ్చి జరిగిన మార్పులు ఏమన్నా ఉంటే చెప్తానని వెంటనే లేచి వెళ్ళిపోయాడు. ఏమిటి చంద్రబాబు అంటే మాటల చాణక్యుడు, 50 సంవత్సరాల రాజకీయ అనుభవం. అసలు రాజకీయ అనుభవం ఏమీ లేకుండా పవన్ కళ్యాణ్ వెళ్ళి మోడీ పక్కన కూర్చున్నాడు. అది అదృష్టం అతను చేసినటువంటి శ్రమ. సో ఇటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కావాలి. వీళ్ళతో పాటు అక్కడ బీహార్ నితీష్ కుమార్ సపోర్ట్ కూడా కావాలి. సో వీళ్ళిద్దరు సపోర్ట్ వల్ల ఆయన ఇప్పుడు నిలబడ్డాడు. కాబట్టి నితీష్ కుమార్కి చంద్రబాబుకి ఏమేమి ఇవ్వాలో అవి ఇవ్వాలి. వీళ్ళు గట్టిగా పట్టుబట్టాలి. తర్వాత వీటన్నిటికన్నా మించి ప్రత్యేక హోదా అని గట్టిగా పట్టుబడితే, ప్రత్యేక హోదా ఇస్తే అన్నీ వచ్చినట్టే, ఇక చాలా వస్తాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాను పట్టుబట్టడం, వాళ్ళ ఎంపీలని ఎంకరేజ్ చేయటం, తర్వాత పోలవరం ఒకటి ఫినిష్ చేయటం. ఇంతకుముందు ఒకసారి మోడీ అని అన్నాడు, మీరు నన్ను బాగా మద్దతు ఇవ్వండి, నాకు 2 సంవత్సరాల్లో నేను పోలవరం నిర్మిస్తానని ఒకసారి అన్నాడు కూడా ఆయన. సో సరే మాట అన్నాడా, అది పక్కన పెడితే ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. ఒక పోలవరం ప్రాజెక్టు కంప్లీట్గా కానీ చేస్తే అసలు చుట్టుప్రక్కల ఉండేటటువంటి రాష్ట్రాలకన్నిటికీ ఒక దేదీప్యమానమైనటువంటి అభివృద్ధి జరుగుద్ది అనమాట. సో పోలవరం, తర్వాత రాజధాని, తర్వాత స్టీల్ ప్లాంట్ ఒకటి. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ హస్తగతం చేయకుండా మళ్ళీ వెనక్కి లాక్కోవటానికి మనకి అవకాశాలు ఉన్నాయి. సో ఇంత అవకాశం ఏ రాజకీయ నాయకుడికి రాదు. అసలు ఇక ఈ 5 years అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాలిటిక్స్లో అప్పటికే ఆయన 80 సంవత్సరాలు వచ్చేస్తాయి. సో ఇక 80 సంవత్సరాల తర్వాత ఇంకా ఏం చేయగలుగుతారు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి గొప్ప లాస్ట్ ఛాన్స్ అన్నమాట ఇది. ఈ ఛాన్స్లో తనకు మంచి బలం ఉంది, తన మాట చెల్లుద్ది, అక్కడ తనకి విలువ కూడా ఉంది. మిగతా సీఎంలు, మిగతా స్టేట్స్ నుంచి వచ్చేటటువంటి ఆ సీఎంలు కూడా సహకారం కూడా ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆంధ్రదేశాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దితే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకుంటారు. ఎన్టీ రామారావు గారికి ఎంత ఖ్యాతి వచ్చిందో అంత ఖ్యాతి చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. ఇటువంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడని, మన ఆంధ్రదేశానికి ఒక మళ్ళీ మంచి పునర్వైభవం తీసుకొస్తాడని డెఫినెట్గా అనుకుందాం. తర్వాత ఇక్కడ హైకోర్టు ఇక్కడ అమరావతిలో ఇక 12వ తారీఖున కోలాహలం ఉంటుంది. మన సినిమా ఫీల్డ్ వాళ్ళు అంతా పెద్ద కోలాహలంగా ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోదీతో పాటు అమిత్ షా వాళ్ళందరూ కూడా దిగుతారు. చాలా 12వ తారీఖున పెద్ద కమర్షియల్, పెద్ద ఉత్సవం జరుగుద్ది. సో ఆ ఉత్సవం జరిగినటువంటి ఉత్సాహంతో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మన తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరూ కూడా మంచి ఉత్సాహంతో ఇక పురోభివృద్ధి గురించి ఆలోచిస్తూ అడుగులు వేస్తారు. సో దానికి అన్ని విధాల ప్రజల సహకారం, కార్యకర్తల సహకారం, ఎమ్మెల్యేలు, ఎంపీల సహకారంతో చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రదేశాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిద్దాం.
సరే సార్, చూద్దాం మరి చంద్రబాబు నాయుడు గారు ఈ సువర్ణ అవకాశాన్ని యూజ్ చేసుకొని కేంద్రంలో ఎలా చక్రం తిప్పుతారో అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు, మనం కూడా వెయిట్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.